మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. 1996లో సినిమాల్లోకి రెబల్ స్టార్గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు ప్రముఖ నటుడు కృష్ణంరాజు. ఆయన నిర్మాతగా, నటుడిగా, కేంద్ర మంత్రిగా అనేక బాధ్యతలను కూడా నిర్వర్తించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలే కావడంతో తన తమ్ముడి కుమారుడైన ప్రభాస్ను తన కొడుకుగా భావించేవారు. ప్రభాస్ కెరియర్ను తీర్చిదిద్దడంలో ఆయనది కీలక పాత్ర. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో క్షత్రియ వంశంలో జన్మించిన కృష్ణంరాజుది సంపన్న కుటుంబం. ఆయనకు పెద్ద మొత్తంలోనే ఆస్తులు ఉన్నాయి. 2009 లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణంరాజు ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను పేర్కొన్నారు. మైనేత ఇన్ఫో ప్రకారం చూస్తే 2009 నాటికి ఆయన కుటుంబ ఆస్తుల విలువ 8.62 కోట్లు ఉండగా 2.14 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. 2009 నాటికి కృష్ణంరాజు వద్ద 5.28 లక్షల విలువైన బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయట. ఆయన పేరిట దాదాపు 20 లక్షల విలువైన బాండ్లు ఉండగా ఆయన భార్య, ముగ్గురు పిల్లల పేరిట ఉన్న బాండ్లు కూడా కలిపితే వాటి విలువ 62 లక్షలు దాటింది. తన పేరిట 8 లక్షల విలువైన ఇన్నోవా కారు, 5.80 లక్షల విలువైన స్విఫ్ట్ కారు ఉందని, తన భార్య పేరిట వెర్నా, హ్యుందాయ్ i10 కార్లు ఉన్నాయని కృష్ణంరాజు పేర్కొన్నారు. బంగారం విషయానికి వస్తే కృష్ణంరాజు వద్ద 754 గ్రాముల బంగారం, ఆయన భార్య వద్ద 1690 గ్రాముల బంగారం, తన ముగ్గురు పిల్లల వద్ద వరుసగా 547.24 గ్రాములు, 549.58 గ్రాములు, 569.24 గ్రాముల చొప్పున బంగారం ఉంది. 2009 నాటికి ఈ బంగారం విలువ 43 లక్షలు. మొత్తం బంగారం 4 కిలోల పైమాటే కాగా ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ బంగారం విలువ 1.8 కోట్లకు పైమాటే. 2009 నాటికి కృష్ణంరాజు కుటుంబం వద్దనున్న మొత్తం చరాస్తుల విలువ 1.39 కోట్లు అని మైనేత ఇన్ఫో వెల్లడించింది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే మొగల్తూరులో కృష్ణంరాజు పేరిట 9.5 ఎకరాలు, 1.2 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఉంది. అక్కడ సమీపంలోని రామన్నపాలెంలో 5 సెంట్ల వ్యవసాయేతర భూమి, అల్లాపూర్లో 860 చదరపు గజాల స్థలం ఉందని పేర్కొన్నారు. 2009 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ భూమి విలువ 45 లక్షలు. కృష్ణంరాజు పేరిట మొగల్తూరులోని గాంధీ విగ్రహం సెంటర్లో ఓ షాపింగ్ కాంప్లెక్స్, 6 సెంట్ల స్థలం, మొగల్తూరులో 12 సెంట్ల స్థలంలో 1994 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ఇల్లు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వ రికార్డుల ప్రకారం వీటి విలువ దాదాపు 42 లక్షలు. 2009 నాటికి కృష్ణంరాజు పేరిట ఆస్తులు చాలానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కృష్ణంరాజు తొలి వివాహం మే 10, 1966 జరిగింది. ఆయన సతీమణి పేరు సీతాదేవి. ఆవిడ ఎవరో కాదు, కృష్ణంరాజు బావగారి కుమార్తె, వరుసకు మేనకోడలు అన్నమాట. వీళ్ళది పెద్దలు కుదిర్చిన సంబంధం, ఇంట్లో నిశ్చయించిన పెళ్లి. వివాహ సమయానికి కృష్ణంరాజు అమ్మ కోసం షూటింగ్లో ఉన్నారు. అమ్మ కోసం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఓ జంట కాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు, రేఖ మరో జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో పెళ్లి జరగడంతో కృష్ణ, విజయ నిర్మలతో పాటు అంజలిదేవి, రాజబాబు, ఛాయాగ్రాహకులు విఎస్ఆర్ స్వామి తదితరులు పాపికొండల నుంచి నేరుగా పెళ్లికి చేరుకున్నారు. కృష్ణంరాజుది రాజవంశ కుటుంబం అనే సంగతి తెలిసిందే. వాళ్లకు అప్పట్లో మొగల్తూరులో కోట ఉంది, అందులోనే వివాహం జరిగింది. అప్పటికి కృష్ణంరాజు ఫేమస్ ఆర్టిస్ట్ కావడంతో ఆయన పెళ్లికి చాలామంది సినిమా తారలు హాజరయ్యారు. వాళ్ళని చూడడం కోసం జనం తండోపతండాలుగా వెళ్లారు. ఇక సీతాదేవి 1995లో మరణించారు. కారులో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ కావడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఇక సీతాదేవి మరణం తర్వాత శ్యామలాదేవిని కృష్ణంరాజు వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఈ మధ్య పెద్ద కుమార్తె ప్రసిద్ధ చిత్రసీమలో ప్రవేశించారు. నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. కృష్ణంరాజు సోదరుని కుమారుడు స్టార్ హీరోగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్ర నిర్మాతలలో ప్రసిద్ధ ఒకరు. జాతిరత్నాలు సినిమా ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆమె కీలకంగా వ్యవహరించారు. కృష్ణంరాజు అసలు పేరు శ్రీ ఉప్పలపాటి చిన్న వెంకట కృష్ణంరాజు. ఆయన బీకాం చేశారు. తొలుత సినిమాలపై ఆయనకు ఆసక్తి లేదు. కొన్ని రోజులు జర్నలిస్ట్గా చేశారు. ఒక అబిడ్స్లోని హోటల్లో టీ తాగుతుండగా సినిమా అవకాశం ఇస్తామని ఒకరు చెప్పడంతో మద్రాసు వెళ్లారు. ఆ సినిమా స్టార్ట్ కాలేదు. అయితే వెనక్కి తిరిగి రావడానికి ప్రెస్టేజ్ ఇష్యూగా భావించిన కృష్ణంరాజు అక్కడే ఉండి అవకాశాల కోసం ప్రయత్నిస్తూ విజయాలు సాధించారు. ఇక కృష్ణంరాజు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించారు. మొదటి భార్యని ప్రమాదంలో కోల్పోయారు. అది కృష్ణంరాజుకు పిడుగులాంటి సంఘటన. ఆయన వ్యక్తిగత విషయాల్ని కృష్ణంరాజు రెండవ సతీమణి శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. రెబల్ స్టార్గా టాలీవుడ్లో వెలిగిన కృష్ణంరాజు మంచి మనసున్న వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. కృష్ణంరాజు సినిమాలు తగ్గించిన తర్వాత తన వారసుడు ప్రభాస్లో తనని తాను చూసుకుని మురిసిపోయారు. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదగడంతో కృష్ణంరాజు ఎంతో గర్వపడ్డారు. కృష్ణంరాజు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించారు.
కృష్ణంరాజు మొదటి భార్య సీతగారు మరణించడంతో రాజుగారు జీర్ణించుకోలేకపోయారు అని శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కొంతకాలం ఆయన ఇంట్లో నుంచి బయటకు రాలేదు. రాజుగారికి రెండో పెళ్లి చేయాలనే ఆలోచన వాళ్ళ నాన్నకే వచ్చింది. నా కొడుక్కి అందరి ఆకలి తెలుసు, కానీ తన ఆకలి తనకు తెలియదు. మంచి భార్య ఉంటే సమయానికి భోజనం పెడుతుంది కదా అని కృష్ణంరాజు గారి నాన్న ఆలోచించారట. అప్పుడు కృష్ణంరాజుని రెండో పెళ్లి చేసుకోమని అడిగారు. ఆయన ఒప్పుకోలేదు. దీంతో నేను నిరాహార దీక్ష చేస్తా అని భోజనం మానేసి వాళ్ళ నాన్న కూర్చున్నారు. దీంతో రాజుగారు ఒప్పుకోక తప్పలేదు. అమ్మాయి కోసం వెతుకుతున్న సమయంలో నేను వైజాగ్లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కృష్ణరాజు గారు బాగా దానాలు సహాయాలు చేస్తారన్న మంచి అభిప్రాయం నాకు ఉంది. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. రెండో పెళ్లి అనేసరికి మా అమ్మకి ఇష్టం లేదు. నేను చేసుకుంటా అని చెప్పా. మా అమ్మ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పింది. అప్పుడు నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పాను. దాంతో మా అమ్మ కూడా ఒప్పుకుంది. నన్ను బలవంతంగా ఒప్పించారని కృష్ణరాజు గారు అనుకున్నారు. ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో కనుక్కో అని వాళ్ళ కజిన్ని పంపారు. నేను అప్పుడు చిన్నపిల్లలతో ఆడుకుంటున్నా. నా ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నట్లు వాళ్లకు చెప్పాను. చిన్నపిల్లలతో ఆడుకుంటుంది అని నా గురించి రాజుగారికి చెప్పారు. చిన్నపిల్లలతో ఆడుకుంటుంది అంటే మంచి మనసున్న అమ్మాయి అయి ఉంటుంది అని కూడా ఇష్టపడ్డారు. ఆ విధంగా మా పెళ్లి జరిగింది. కృష్ణరాజు గారికి కొడుకులు లేరు, కానీ మొదటి భార్య సీతాదేవికి ఓ కొడుకు పుట్టారు. డెలివరీ టైంలో డాక్టర్ చేసిన తప్పు వల్ల బిడ్డ చనిపోయాడు. డాక్టర్ తప్పు చేయకుంటే రాజుగారికి వారసుడు ఉండేవారు అని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. ఇక కృష్ణరాజుకి ముగ్గురు ఆడపిల్లలు అనే విషయం తెలిసిందే. వారిలో ఎవరికి ఇంకా పెళ్లి కాలేదు. కూతుళ్ళ పెళ్లి చూడకుండానే ఆయన కన్ను మూయడం తీవ్రంగా బాధిస్తుంది. సాధారణంగా సినీ నేపథ్య కుటుంబంలో జన్మించిన వారు తెరకు చాలా దూరం. ఫ్యామిలీ ఫంక్షన్స్లో తప్ప ఎలాంటి సినిమా ఈవెంట్స్లోనూ కనిపించరు. ఇక వారి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆయన ముగ్గురు కుమార్తెలు మీడియా ముందుకు వచ్చింది కూడా చాలా తక్కువే. ఇటీవల ఆయన మరణంతో కృష్ణరాజు ముగ్గురు కూతుళ్ళు ఏం చేస్తుంటారనే వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేసింది. ముగ్గురు కూతుళ్లలో పెద్ద కుమార్తె ప్రసిద్ధ రీసెంట్గా లండన్లో MBA పూర్తి చేశారు. అంతేకాదు ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంతో నిర్మాతగా సినీ రంగ ప్రవేశం కూడా చేశారు. రెండో కుమార్తె ప్రకీర్తి హైదరాబాద్లోని JNTU యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్గా చదువుతున్నారు. మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. అయితే ముగ్గురు కుమార్తెల్లో కృష్ణరాజు ఎవరి పెళ్లి చూడకుండానే మృతి చెందడం ప్రతి ఒక్కరిని ఎంతగానో బాధించింది. అయితే ఎంతో ప్రేమించే తమ్ముడి కుమారుడైన ప్రభాస్ వివాహం కూడా చూడకుండానే అకాలంగా ఆయన మరణించడం అభిమానులు ఎంతో ఆవేదన చెందారు. కృష్ణరాజు ప్రభాస్తో కలిసి 3 సినిమాలు నటించిన అతనితో తన ఆల్ టైమ్ క్లాసిక్ భక్త కన్నప్ప చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకున్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టారు. కానీ ఎందుకో ముందుకు సాగలేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలోని ఒక్క అడుగు డైలాగ్ను టైటిల్గా పెట్టి సినిమా తెరకెక్కించాలనుకున్నారు. 5 యంగ్ హీరోస్తో ఈ సినిమాను భారీ మల్టీస్టారర్గా ప్లాన్ చేశారు. అందులో ప్రభాస్ మెయిన్ హీరో. ఆ సినిమాలో కీలకమైన ఎపిసోడ్లో చెగువేరా టైప్ క్యారెక్టర్ని ప్రభాస్తో చేద్దామనుకున్నారు. ఈ స్క్రిప్ట్పై తెలుగు రచయితలందరూ కూర్చున్నారు. 2000 కోట్ల భారీ బడ్జెట్తో గోపీకృష్ణ బ్యానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు కృష్ణరాజు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. కృష్ణరాజు తన తమ్ముడు కుమారుడు ప్రభాస్తో విశాల నేత్రాలు అనే నవలను సినిమాగా తెరకెక్కించాలని అనుకున్నారు. దీనిపై కూడా స్క్రిప్ట్ వర్క్ జరిగింది. ఎందుకో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకుండానే కృష్ణరాజు అనంత లోకాలకు వెళ్ళిపోయారు. మరోవైపు కృష్ణరాజు తన తమ్ముడు కుమారుడు ప్రభాస్ వివాహాన్ని గ్రాండ్గా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నారు. గత 5-6 ప్రభాస్ వివాహం ప్రస్తావన రాగానే అయిపోతుందంటూ సమాధానమిచ్చారు. ఇక ప్రభాస్ తన కెరీర్ పైనే శ్రద్ధ పెట్టడంతో ఆయన పెళ్లి చూడకుండానే వెళ్ళిపోయారు కృష్ణరాజు.